ఒక నైతికంతో రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను. ఇలా దొంగసాట రాలే. నేను జైలులో ఏ రోజు కూడా 36 ఏళ్ళ రాజకీయ చరిత్రలో పొరపాటు ఒక కేసు, రాజకీయ కేసు తప్ప, ఎలక్షన్ కేసులో ఉద్యమాల కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు. నిన్న మళ్ళీ మళ్ళీ కానీ పేరుతో విజయసాయిరెడ్డి ఈ 10 ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్తూ వస్తాను. నా కొడక కళ్ళు నెప్పుకు వచ్చారా? కళ్ళు చెప్తున్నా నా కొడక, నీకు నోరు ఉందని, నీకు పేపర్ ఉందని వాగుతావా? నీ ధైర్యం సత్తా ఉంటే రికార్డుతో రా, నీ ఇష్టం. డేట్ నువ్వే ఫిక్స్ చేసుకో, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేసుకో. ఎక్కడైనా అడిగాను డాక్యుమెంట్స్ రా, దశవాళ్ళు పిలువు, ప్రూవ్ చేయి. ఈ వైసీపీ గుమస్తాగా పనిచేస్తారు, బంధువులుగా పనిచేస్తారు. లేకపోతే మాత్రం రదా నా కొడక చెప్తే వస్తారు. నా కొడక స్కౌండర్ ఈట్లేని విలువ లేని నువ్వు, జైల్లో ఉన్న నువ్వు నన్ను నా కొడుకుని మాట్లాడుతున్నా. అదే రాజకీయ కుటుంబం, నీకు తెలియదేమో. గతవా మా ఫాదరు ఆచార్య వినోబాబా వస్తే రావాడలో 10 acres డొనేట్ చేసాం మేము. ఇప్పటిగా భూమి దగ్గర హై స్కూల్కి ఇచ్చాం. మొన్న 10 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య వినోబాబాకి పూజలు ఉపయోగించిన కుటుంబం నాది. మా నాన్న డిస్ట్రిక్ట్ బోర్డు బీసీసీ మెంబరు, డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు. రాజకీయ చర్చ నేను నీలా గవర్నమెంట్ డిన్నర్కి వచ్చాడు, 5 ఏళ్ళకి కరెంట్ మైండ్కి వచ్చాడు. నాతో రాజకీయ చరిత్ర కుటుంబం. ఇలాగా బ్రోకర్ పని చేసుకుని రాలే, ఇలాగ జైలుకి వెళ్ళి రాలే. ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డిని తప్పుదో పట్టించి వాడిని జైలు పంపింది నువ్వే కదా. దొంగ లెక్కలు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసుకొని ఇవాళ ఈ కరెంట్ వచ్చి రాజ్యసభకు వస్తే దిక్కు విశాఖపట్నం వచ్చి నా మీద పేరుతావు. తొక్క ఒడుస్తాను విజయసాయిరెడ్డి, చెమటలు ఒడుస్తాను ఎయిర్పోర్ట్కి వచ్చి. రోడ్డు మీద తొంతా నేను మళ్ళీ పేరుతా. పిచ్చి పిచ్చి అసలు నోరు సంపాదించుకో, ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుకో. ఏ జిల్లాకి వచ్చి మాట్లాడుతున్నావు? ఈ జిల్లాలో నీకు బతుకులేదు, ఈ ఊళ్ళో నీకు బతుకులేదు. విశాఖపట్నం వచ్చి మా అమ్మాయికి దొరికారు ఇక్కడ పనికి మాలో నీకు. అది బాబు చిన్నప్పుడు దొరికారు నీకు తిప్పుకొని ఇన్స్టిట్యూట్ను వచ్చి నేను చెప్తా లేకపోతే నేను పంట అమ్ముతున్నాయి కాదు. మళ్ళీ పేలం అంటే మాత్రం కబర్దా నోరు మూసుకొని మాట్లాడు, సమయం మాట్లాడు. ఇష్టసరిగా మాట్లాడితే మాత్రం ప్రూవ్ మళ్ళా ఐఎమ్ ప్రిపేర్. నువ్వు ప్రూవ్ చేయి. నీ ఇష్టం ప్రశ్న లేదు, నేనే మా పార్టీ రమ్మంటాయి. మైండ్ రమ్మలేదు ప్రశ్న కూడా పట్ల ఇవో బలానా నెంబర్, మా చెల్లి, మా అబ్బాయి లేదా కుటుంబీకులు ఎవరు సరే ఒక్క నెంబరు ఆక్రమించినట్టు కానీ, అమ్మినట్టు కానీ, కొన్నట్టు కానీ నేనే 10 ఎకరాలు సైకిల్ బలం వేసుకున్నట్టు మన ఆంగ్ల మా సైడ్, భూదాలకి మిగిలిన 10 ఎకరాలు నా సైడ్ అమ్ముకుని బతికే రాజకీయ నాయకుడు నేను. ఇలాగ దిగజారిపోయి వదాలు పడిన రాజకీయ నాయకుడు కాను. మరొకటి చెప్పాను నీకు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.